ఎడ్యుకేషన్స్ నుంచి నాగేంద్ర గారు వెల్కమ్ టు 10TV స్టూడియో. మనం గతంలో ఒక సందర్భంలో మాట్లాడాం, మీరు ఒకరోజు మధ్యాహ్నం వచ్చారు 10TVకి, ఇదే టైంకి వచ్చారు. అంటే ట్రంప్ ఇంపాక్ట్స్, స్టూడెంట్స్, ఇప్పుడు కొత్తగా వెళ్తున్న స్టూడెంట్స్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఒక రకంగా పిడుగులాగా H1B వీసాకు సంబంధించి సడన్గా ఇప్పటికి ఏడాదికి $1,500 ఉంటే తను $1,00,000 పెంచేశాడు. అంటే ఇప్పుడు H1B వీసా మీద ఉండి అవుట్ ఆఫ్ అమెరికా ఉన్న వాళ్ళపై ఇంపాక్ట్ ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళపై ఇంపాక్ట్ ఏంటి, భవిష్యత్తులో అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళపై ఇంపాక్ట్ ఏంటి, ఈ 3 అంశాలని వివరించండి. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసి స్టూడెంట్స్ తర్వాత వాళ్ళు జాబ్ ఎత్తుకోవడానికి అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళు H1B అనే కేటగిరీ వాళ్ళ వర్క్ వీసా విధానంలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్ ఇంక్లూడింగ్ మన HCL అయితే ఏంది, విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నింటి కలిపి 13,496 మందిని హైర్ చేసుకున్నాయి ఇప్పటివరకు ఈ రోజు ఉన్నట్టు, యాజ్ పర్ ద రికార్డ్ ఆఫ్ USCIS. ఓకే, ఈ 13,496 మంది ఇప్పుడు వాళ్ళని అఫీషియల్గా హైర్ చేసుకోవడానికి కాస్ట్ ఎంత పడేది? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకుంటే జూనియర్ లెవెల్, మిడ్ లెవెల్, హైయర్ లెవెల్ అని 3 పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు చేయడం ద్వారా ఒక హైరింగ్ కాస్ట్ ఏదైనా ఒక పొజిషన్కి ఒక 90,000 శాలరీ ఉందనుకోండి, 90,000 శాలరీ ప్లస్ ఇప్పుడు మళ్ళీ 100,000 దగ్గరగా వాళ్ళకు హైరింగ్ కాస్టే కోటికి మించిపోతుంది. అంటే శాలరీ కంటే వీసా ఫీజే ఎక్కువ ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఓన్లీ హైయెస్ట్గా CEO లాంటి పొజిషన్స్లో సీనియర్ లెవెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. దీనివల్ల హ్యూజ్ ఇంపాక్ట్ పడేది ఎంట్రీ లెవెల్ అండ్ మీడియం లెవెల్. ఈ రెండింటి వాళ్ళకి నిజంగా 100,000 పెట్టి మనం వాళ్ళని హైర్ చేసుకోవాల్సిందేనా అనే ఒక క్వశ్చన్స్ పడుతుంది. సో ఇంపాక్ట్ వచ్చేసరికి ఈ ఎంట్రీ లెవెల్కి చాలా ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళలో వీటి శాతము ఇండియన్ యాజ్ పర్ ద రికార్డ్ చెప్తున్నాను, USCIS ప్రకారం 70 to 71% మన H1B కేటగిరీ ఇండియాదే ఉంటుంది. ఓకే 70 to 71% ఇండియన్దే. వీటిలలో జూనియర్ లెవెల్, మిడ్ లెవెల్కి మాత్రమే మీకు హైయెస్ట్ పోర్షన్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ ద్వారా ఇప్పుడు ఇంతకుముందు సార్ అన్నట్టు స్టార్టప్ కల్చర్ అనేది మీకు వాళ్ళ యొక్క స్ట్రాంగ్ ఆయుధం అది. ఓకే, ఈ ఎంట్రీ లెవెల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే మీ చిన్న జాబులు చేసేవాళ్ళు, ఎంట్రీ లెవెల్, మీడియం లెవెల్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే కంపెనీలు కూడా అంత ఖర్చు పెట్టి అంత బేర్ చేయవు, 100,000 పెట్టి తీసుకునేది బేర్ చేయవు. సో నీకు టాలెంట్ అనేది వాడు ఫస్ట్ లోనే ఆపుతున్నాడు. ఇప్పుడు ఈ కొత్త పాలసీ ఏం చెప్తుంది, నువ్వు నిజంగా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ హైలీ స్కిల్ఫుల్ అయితేనే దెన్ US లో ఉండండి. ఓకే, ఈ 2 లెవెల్స్ ని ఆపేసేస్తున్నారు. సో సార్, ఇప్పుడు మీరు మన ఇండియన్స్ 70 to 71% మన వాళ్ళు ఉన్నారు H1B వీసా మీద అన్నారు కదా. ఈ ఎంట్రీ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటున్నారు. ఈ ఎంట్రీ మిడ్ లెవెల్ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్? ఒక సుమారుగా ఒక 35 to 40% వరకు ఉంటుంది సుమారుగా. ఓకే, 35 to 40% నిజంగా వాళ్ళ మీదనే ఉంటుంది. అంటే దీని ఎట్లా అంటే ఇప్పుడు దీని వల్ల ఇంపాక్ట్ వల్ల కూడా ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు కూడా మన ఇండియాకి మేలు జరిగేది. 2 ఆప్షన్స్ వాళ్ళకి ఏమొస్తాయి ఇప్పుడు కంపెనీలకి, నిజంగా వాళ్ళని అంత హైర్ చేసి తీసుకోలేము కాబట్టి ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఓకే, లేదు అని అనుకుంటే ఇంకొక ఆల్టర్నేట్ అన్నా చూసుకోవచ్చు కంపెనీస్ పరంగా. అదే ఒకవేళ క్యాండిడేట్ పరంగా చూస్తే వాళ్ళకు అమెరికా కాకుండా ఇంకే డెస్టినేషన్స్ కి మనం వెళ్ళగలుగుతాం. కెనడా, ఆస్ట్రేలియా, ఇవన్నీ. డెస్టినేషన్ సైడ్ అయినా అది ఆలోచించవచ్చు, ఇదర్ క్యాండిడేట్ అయినా ఇటు కంపెనీ అయినా. సో ఇది ఎటు విధంగా చూసుకున్నా కూడా నీకు ఇండియాకు మేలు చేకూర్చేదే. కాకపోతే వాళ్ళ ట్రంప్ చేసిన ఈ పాలసీ వల్ల ఖచ్చితంగా స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అయితే దెబ్బతింటుంది. సో ఈ మాట అన్నది కూడా మనం కాదు, మన అజయ్ బుటారియా గారని ఏషియన్ సీనియర్ అడ్వైజర్. సో ఈజ్ అన్ అడ్వైజర్ ఫర్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో అతను ఉన్నారు. మేము దీనిపైన ఖచ్చితంగా లా మేకింగ్ వాళ్ళని కూడా మేము వెళ్ళి దీని మీద మళ్ళీ మేము డిబేట్ చేస్తాము. ఎందుకంటే 10,000 టైమ్ హైక్, $975 లోయర్ లెవెల్ కంపెనీస్ కి, $975 ప్లస్ 100,000 అంటే దెన్ యూ ఇమాజిన్ 10,000 హైక్ అనేది అన్ఇమాజినబుల్. సో వాట్స్ ఈస్ గోయింగ్ టు డూ అనేది. ఓకే, సో కొంచెం నార్మల్ లెవెల్ కంపెనీస్కి అయితే 970 ప్లస్ మళ్ళీ ఇంకొక 4,000 అడిషనల్ సర్చార్జ్ ఉంటుంది, మళ్ళీ 100,000 పెట్టాల్సింది. ఓకే, ఈ 2 కంపెనీస్కి. సో ఇంత హైయెస్ట్ కాస్ట్ పెట్టుకొని ఒక ఎంప్లాయీని నిజంగా అంటే తీసుకోవాలా ఇండియా నుంచి అనే కాస్ట్లో కంపెనీలు పడిపోతాయి. సో దే హ్యావ్ టు రీకలెక్ట్ ఇట్. ట్రంప్ కూడా చెప్తేది అదే, మీరు హైయెస్ట్ టాలెంట్ నే తీసుకోండి, వాళ్ళనే తీసుకోండి. కానీ హై స్కిల్డ్ మన దగ్గర ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇండియన్స్ 70 to 71% ఉన్నారు. అక్కడ స్కిల్ కూడా అవసరం కదా, అక్కడ స్కిల్ కూడా అవసరం. అదే అంటున్నారు, ఎందుకంటే ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ ద స్టార్ట్అప్ సిస్టమ్. సార్ ఓవర్ నైట్ నీకు వాళ్ళు హై స్కిల్ కాలేదు కదా. అవును, నీకు ఈ రోజు హై స్కిల్ ఓవర్ నైట్ లో కాలేదు. వాళ్ళు అమెరికా చదువుకోవడానికి వెళ్ళారు,
పోస్ట్ స్టడీ వర్క్ వీసా తీసుకున్నారు, ఓపీటీ తీసుకున్నారు, దాని తర్వాత ఒక స్టార్ట్అప్ కల్చర్ డెవలప్ చేసుకున్నారు. డౌన్ ద లైన్ ఒక 7 to 8 years తర్వాత వాళ్ళకు సీనియర్ లెవెల్ పొజిషన్ వచ్చింది. అవును, ఓకే, ఓవర్ నైట్ జరగలే. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్ వచ్చి, నువ్వు డైరెక్ట్ వాళ్ళనే తీసుకోండి, రైట్, ఓకే, మీరు డెవలప్ చేయడానికి మీకు ఆప్షన్ లేదు అని అంటున్నాడు. సో ఇది ఖచ్చితంగా నీకు దెబ్బతినేది ఆయనకి, ఈ పాలసీ మాత్రం. రైట్.